ఈ రోజు నేను ఒక పని చేసి విహాన్ని భయపెట్టాను. పాపం నిజంగానే భయపడిపోయాడు. కానీ వాడు కూడా ఒక పని చేసేసి మమ్మల్ని షాక్ అయ్యేలా చేశాడు. అది కూడా ఇండిపెండెన్స్ రోజు నేను డిపెండెంట్ కాదు, నేను కూడా ఇండిపెండెంట్ అంటే ఒక పని చేసి మమ్మల్ని ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేశాడు. ఈ వీడియో చాలా మంది పేరెంట్స్ కి రీచ్ అవ్వాలి, హోప్ కలిగించాలి, ఇన్స్పైర్ చేయాలి. దానికోసం మీ సపోర్ట్ కావాలి. సపోర్ట్ అంటే ఏంటో కాదండి, ఈ వీడియో కొంచెం గట్టిగా లైక్ చేయండి. అదే మాకు మీరు ఇచ్చే గ్రేటెస్ట్ సపోర్ట్. అయ్యో ఎంత పని జరిగిపోయింది గైస్. ఇది వచ్చేసి యాక్చువల్లీ మెథిలైన్ బ్లూ అంటారు అనమాట. ఇది సప్లిమెంట్. అండ్ ఇది వచ్చేసి B12 సప్లిమెంట్. ఇది పొద్దున్న ఇది వేసుకుంటాను అనమాట. బాటిల్ చూసారా ఐడెంటికల్ ఉన్నాయి కదా, రెండు సేమ్ ఉన్నాయి చూడడానికి. నేను షెల్ఫ్ లోంచి తీసేసుకొని ఇట్లా తీసేసి ఇది వేసుకున్నా. ఇది ఓపెన్ చేసేసి ఇట్లా నోట్ వేసేసుకున్నా. వేసుకోగానే ఒక రకమైన చేదు అనిపించింది. ఇదేమో తీయగా ఉంటుంది, ఇది చేదు అనిపించింది. ఏంద్రా B12 వేసుకుంటే చేదు అనిపించింది అనుకున్నా. ఇది మెథిలైన్ బ్లూ. మొత్తం నాలుగంత ఇట్లా అయిపోయింది. యాక్చువల్ చాలా గంటల సేపు ఇప్పుడు ఇట్లే ఉంటుంది. బ్లాగ్ చేద్దాం అనుకున్నా, నాలుగు ఇలా అయిపోయింది. ఈరోజు మొత్తం టాయిలెట్ కూడా ఇదే బ్లూ కలర్లో వస్తుంది. మెథిలైన్ బ్లూ గురించి మీకు ఐడియా ఉందా? చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మైటోకాండ్రియా ఫంక్షన్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది, ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది, అండ్ ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది. వైటమిన్స్ అండ్ మన బాడీలో ఆక్సిజన్ సప్లై బాగుంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మంచిగా అందుతాయి బాడీ అన్ని ఆర్గాన్స్కి. అండ్ దీన్ని రెడ్ లైట్ థెరపీతో పేర్ చేస్తే ఇంకా డబుల్ ద ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో చాలా మంచిదండి. ఈ మధ్య సమంత కూడా తన పాడ్కాస్ట్లో బాగా చెప్తుంది మెథిలైన్ బ్లూ గురించి. అండ్ ఇది B12. ఇది వేసుకుందాం అనుకుని ఇది వేసుకున్నా, ఇట్లా అయిపోయింది. ఇప్పుడు విహాన్ గారు చూడు ఎట్లా భయపడుతున్నాడు. ఇట్రారా విహాన్, కమ్ హియర్, ఇట్రా. నాలుగే వేరే కలర్ ఉందని చెప్పేసాడు, ఏదో అనుకుంటున్నాడు, భయపడతాడు. చూడు అది చూడు, చూడరా, చూడం కూడా చూస్తలే. ఏం కాదు నాన్న, నీకు కూడా వేస్తుంది. నేను నీకు కనిపిదేమో అంతే, నీకు కనిపించలేదు. నేను కూడా వేస్తా, నీకు కూడా వేస్తా కదా. ఇది మెథిలైన్ బ్లూ మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల, నీకు తెలుసు కదా. మైటోకాండ్రియల్ ఫంక్షన్ మంచి ఇంప్రూవ్ అవుతుంది. దీంతో పాటు రెడ్ లైట్ థెరపీ కలిపి పెట్టినాం అనుకో, ఇంపాక్ట్ ఇంకా చాలా బాగుంటుంది. బేసికలీ కొంతమంది స్టడీస్ ఏం చెప్తాయంటే ఆటిజం కేసెస్ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ వల్ల కూడా ఎక్కువ అవుతున్నాయి, దీనివల్ల కూడా ఆటిజం ట్రిగర్ అవుతుందని చెప్పేసి అంటారు అనమాట. ఒక స్టడీ ఇది ఒక రకమైన స్టడీ. ఇట్లా చాలా రకాల స్టడీస్ ఉంటాయి. అందులో ఒక స్టడీ ఏంటంటే మైటోకాండ్రియల్ ఫంక్షన్ సరిగ్గా జరగట్లేదు. ఈ మైటోకాండ్రియల్ ఫంక్షన్ ఎందుకు సరిగ్గా చేయట్లేదు అంటే బికాస్ ఆఫ్ ద రేడియేషన్స్. మన ఇంట్లో ఉండే వైఫై కావచ్చు, బయట పక్కన చుట్టుపక్కల ఉండే మొత్తం రేడియేషన్స్, గాలిలో ఉండే రేడియేషన్స్ కావచ్చు, దానివల్ల మైటోకాండ్రియల్ ఫంక్షన్ సరిగ్గా జరగట్లేదు అంటారు. అండ్ ఇది మంచి ఇంప్రూవ్ చేస్తుంది మైటోకాండ్రియల్ ఫంక్షన్. బ్లూ రెడ్ లైట్, ఇది బ్లూ మెథిలైన్ బ్లూ అని ఉంటుంది. ఇది మెథిలైన్ బ్లూ ఉంటుంది. ఇది రెడ్ లైట్తో కలిపి పెట్టుకున్నాం అనుకోండి, అబ్సల్యూట్లీ అమేజింగ్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. మంచి మైటోకాండ్రియల్ ఫంక్షన్ చాలా ఇంప్రూవ్ అవుతుందంట దీనివల్ల. మమ్మీకి హెల్ప్ చేయాలి కిచెన్లో. ఈ కూర వండుతావా? గిన్నె తీసుకురాపో, ఫస్ట్ గిన్నె తీసుకొని రా. గిన్నె లేదు కదా విహాన్, గిన్నె తీసుకురాపో. పుట్టిటియా ఇక్కడ పెట్టి గిన్నె తీసుకొని రాపో ఫస్ట్ వెళ్ళి. ఓకే, స్టవ్ పైన పెట్టే. వెరీ గుడ్ విహాన్. ఓకే, ఆన్ అయిపోయింది. వెరీ గుడ్. నెక్స్ట్ ఇది వేస్తావా? వెరీ గుడ్. యో సూపర్ బేటా. వాటర్ పట్టు, పెట్టు, ఆన్ చేయి. వెరీ గుడ్ విహాన్. వాటర్ మంచి పట్టు. ఆఫ్ చేయి. ఓకే వెయిట్. వెరీ గుడ్ నాన్న. పుట్ ఇట్ హియర్. ఇక్కడ పెట్టు. వాష్ చేయి. వాష్ వాష్ వాష్. ఇదిగో వాష్ చేయాలి. వాష్ 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 చేయి. నువ్వు వాష్ చేయి. వెరీ గుడ్. ఈ చేతితో పట్టుకోవాలి ఇట్లా. వాష్ 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 వాష్. వెరీ గుడ్ విహాన్. గుడ్ జాబ్ నాన్న.
అరే కడుక్కుంటే తినమని లేదురా, వంట చేయమన్నాను నిన్ను. విహాను వెయిట్ చేయాలి కదా, దా ఇట్రా, ఇంకా పని అవ్వలేదు నీతోటి. విహాన్ వండుతున్నాడు ఈరోజు మొత్తం. వెరీ గుడ్ విహాన్, అంతే పర్ఫెక్ట్ విహాన్. విహానే చేస్తున్నాడు ఈరోజు పుదీనా రైస్, పుదీనా పచ్చడా ఇది పుదీనా రైస్ విహాన్ చేస్తున్నాడు ఈరోజు. వెరీ స్పెషల్. ఎస్, అన్ని కోసి ఇది తీసేనా, ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో, మంచి చేతి పట్టుకో, ఇట్లా పట్టుకో, పోయి ఇంట్లో పోయి అందులో పోయి. వెరీ గుడ్ విహాన్, సూపర్ 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 విహాన్, వెరీ గుడ్. పోయి. yes very good విహాన్. మిక్సీలో వేసాన్ని వేసే, మిక్సీలో వేయి, ఏం కాదు, ఇట్స్ ఓకే, అంటుతుంది, ఏం కాదు, వేయి మిక్సీలో వేయి. గుడ్ జాబ్ విహాన్. ఎస్, ఏ మిక్సీలో వేయి అని. వెరీ గుడ్ విహాన్, గుడ్ జాబ్ నాన్న. ఇది కూడా వెరీ గుడ్ విహాన్, గుడ్ జాబ్ నాన్న. నెక్స్ట్ సాల్ట్. ఈరోజు మొత్తం నువ్వే చేస్తున్నావు. ఈరోజు పుదీనా పచ్చడి, పుదీనా రైస్ పచ్చడి విహాన్ చేస్తున్నాడు మొత్తం. ఏం కాదు, 1 స్పూన్ తీసుకో విహాన్. వెరీ గుడ్ విహాన్. ఇక్కడ పెట్టు, పుట్టిటియా ఇక్కడ పెట్టు. బో అక్కడే పెడతావా? వెరీ గుడ్. క్యాప్ పెట్టు, కింద పెట్టు అంటే లేదు పైన పెడతాడంట. సూపర్ విహాన్. క్యాప్ పెట్టు. గుడ్ జాబ్ నాన్న. తిప్పు డ్రు. అది భయమా నీకు? డ్రు భయం అంట అడిగి. ఇక్కడ వరకు ఆడే చేసినాడు అన్ని పనులు, కడగడం నుంచి మొత్తం అన్ని. తిప్పు విహాన్, తిప్పు, ఏం కాదు. లిటరలీ మేమైతే షాక్ అయినా. వాడు పైనుంచి కిందకి వచ్చిండు, రాగానే ఇక్కడ వాడే ఆన్ చేస్తుంది. వెరీ గుడ్ విహాన్. పుట్ ఇట్ దే. నెక్స్ట్ మొత్తం నువ్వే చేయాలి ఈరోజు. ప్యాన్ తీసుకో విహాన్. అది అంటుకుంది. స్టవ్ పైన పెట్టు. వెరీ గుడ్ విహాన్, గుడ్ జాబ్ నాన్న. ఓకే, నువ్వే చేయాలి నాన్న, కొంచెం కాదు మొత్తం నువ్వే చేయాలి ఈరోజు హెల్ప్ కాదు, మొత్తం నువ్వే చేయాలి. నో పుట్ గీ పెట్టు. అది గరిటి మంచిగా వస్తుంది, నీకు వస్తుంది. గీ పెట్టాను, గీ పెట్టు. వెరీ గుడ్ విహాన్, గుడ్ జాబ్ నాన్న. ఇంకా పెట్టు. పర్ఫెక్ట్, వెరీ గుడ్, గుడ్ జాబ్. ఇంకొంచెమే ఇంకొంచెమే. పర్ఫెక్ట్, సూపర్ విహాన్. వేడి పెట్టు. జీలకర్ర వేయి. తినొద్దు, అందులో పుట్ ఇట్ దేర్. ఇంకొంచెమే, ఇంకా మోర్. వెరీ గుడ్. కాదు, పొయ్యి ఇక్కడ పెడితే నాకు రికార్డ్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఇదే అక్కడ పెట్టేవాళ్ళు ఇక్కడ పెడితే అయిపోతుంది. ఓ ఆల్రెడీ పుట్ మిర్చి కూడా వేసేస్తాను. వానికి ఆవాలు ఇష్టం లేదు, ఆవాలు వేస్తారు చూద్దాం. ఇదే ఆవాలే. వెరీ గుడ్. ఇంకొంచెమే ఆవాలు. నో ఇది చాలా జీలకర్ర. ఆవాలే. వెరీ గుడ్ విహాన్. అది కాదు, మొత్తం వంచేసేరా. ఎంతసేపు వేస్తావు చెంచుతోటి? మంచి చేసి మొత్తం వంచేసి అందేసి పెట్టే. ఏం కాదు, వెయ్యి. వెరీ గుడ్. వేసి
స్పూన్ తోటి లేకపోతే స్పూన్ తోటి అది వేసేసి కింద పడుతుందిరా, కింద పడుతుంది. దగ్గర పెట్టుకో, అది దగ్గర పెట్టుకో. గుడ్ జాబ్ విహాన్. Very good, Vihan. Good job, Nana. You're doing awesome, buddy. కంప్లీట్గా ఈరోజు విహానే వండుతున్నాడండి. స్మెల్ కూడా అద్దరిపోతుంది. మీరు అందరు కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు అందరు టేస్ట్ చేయాల్సిందే. ఓకే విహాన్, వాట్స్ నెక్స్ట్? కలుపు కలుపు, సార్ట్ ఇట్. విహాన్ కలుపు కలుపు కలుపు. ఎస్, వెరీ గుడ్ నాన్న, గుడ్ జాబ్. లిటరల్లీ ఏం జరిగిందంటే పైన ఉన్నాం ఇద్దరము, వాడు డైరెక్ట్ కిందకు వచ్చిండు. ఇక్కడ పుదీనా ఆల్రెడీ తీసి పెట్టింది, అది చూసేసి డైరెక్ట్ గిన్నె తెచ్చిండు, పొయ్యి పైన పెట్టిండు, ఆ పుదీనా వేసి తీరుతా ఉన్నాడు. అరే మస్తు అనిపించింది. సరేనా ఈరోజు నీతోట చేపిస్తాం మొత్తం అని చెప్పేసి వాళ్ళతో చేపిస్తాం అనమాట. అండ్ ఈస్ డూయింగ్ గ్రేట్ యాక్చువల్లీ. గుడ్ జాబ్ విహాన్, వెరీ గుడ్. మీరందరూ కూడా కింద విహాన్కి ఎంకరేజ్ చేస్తూ గుడ్ జాబ్ విహాన్ అని కింద కామెంట్ అయితే చేయండి. సూపర్ విహాన్. ఓ ఆల్రెడీ అక్కడికి వెళ్ళి కూర్చున్నావా? ఇంకా అవ్వలేదు కదా కన్నా, యూ ఆల్రెడీ రెడీ టు ఈట్. నువ్వు చేయాలి, ఇంకా నువ్వు చేయాల్సింది చాలా ఉంది. కమ్, నువ్వు హెల్ప్ చేయాలదా? ఇంకా అమ్మ మురిసిపోతుంది. ఇక్కడికని ఏం చెప్తున్నాడు అని. ఆయనకి ఫుడ్ అంటే మస్తు ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడ ఏ పని చెప్పినా హ్యాపీ చేస్తాడు. అరే రాయిరా అంటే బద్ధకం వాడుకోవచ్చు. ఏబీసీలు రాస్తాడు, 1 to 100 రాస్తాడు విత్ ఫిజికల్ ప్రాంప్ట్ తోటి. బట్ బద్ధకం అయితే మామూలుగా ఉండదు. రాసే దగ్గర, చదివే దగ్గర అయితే, తిండి దగ్గర అయితే ఎంతున్నా సరే ఇట్లా వచ్చేస్తాడు. ముందుకు వచ్చేసి నేనున్నాను కదమ్మా, నేనున్నానమ్మా, నేను చేస్తానమ్మా, హెల్ప్ చేస్తానమ్మా అని వచ్చేస్తాడు. కమ్ విహాన్, హెల్ప్ మమ్మా, కమ్. చూడు కిచెన్ దగ్గరికి వచ్చేస్తాడు. కమ్ హెల్ప్ మమ్మా, మమ్మీ హెల్ప్ చేయవా? వెళ్ళిపోయినావేంటి? మనం పెట్టిన ఎఫర్ట్స్కి కొంచెం రిజల్ట్స్ కనిపిస్తుంది అనుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. లిటరల్లీ అదే ఉంది, ఆ ఫీలింగ్లో ఉన్నాను మేము కూడా చెప్పాలంటే. పెట్టిన ఎఫర్ట్స్కి కొంచెం ఆ రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి విహాన్లో. వాడు మొత్తం చేయడం అనేది ఇట్స్ అమేజింగ్ అండి. మొత్తం వాడే చేసినాడు. మేము ఫిజికల్గా కొంచెం హెల్ప్ చేసాము, బట్ ఐడియా స్టార్ట్ అయిందే వాడి దగ్గర నుంచి. వాడే వచ్చి గిన్నె తీసుకొచ్చి పెట్టి పుదీనాన్ని వేస్తుంటే అరే వాడితో చేపిద్దామని ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. లిటరల్లీ ఇట్లాంటి చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా మోటివేషన్ అనిపిస్తుంది. ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టేసి ఇంకా కొద్ది కష్టపడాలనిపిస్తుంది. అండ్ మీ అందరు కూడా ఖచ్చితంగా థ్యాంక్ యూ అయితే చెప్పాలండి. మీ అందరు సపోర్ట్ అయితే చాలా 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 ఉంది. మీ సపోర్ట్ వల్ల చెప్తున్నాను కదా, మీ సపోర్ట్ మోర్ దెన్ 50% అయితే ఉంది. మా ఎఫర్ట్స్ కంటే మీ సపోర్ట్ ఎక్కువ చెప్పాలంటే. మీ సపోర్ట్ చేస్తుంటే మాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్ అనిపించింది. ఏంటండి మీ సపోర్ట్ చేయాలంటే ఏం లేదు, ఈ వీడియోకి లైక్ చేయండి అంతే. మేము పెట్టే వీడియోని లైక్ చేయండి, అదే మాకు గ్రేటెస్ట్ సపోర్ట్ అండి. దగ్గర పెట్టుకెళ్ళి రైస్ వేసాము. యాడ్ రైస్. వెరీ గుడ్ విహాన్, గుడ్ జాబ్ నానా, వెరీ గుడ్. యాడ్ సమ్ మోర్ రైస్. యాడ్ మోర్ రైస్. రైస్ యాడ్. వెరీ గుడ్. అంటే వెరీ గుడ్ విహాన్, గుడ్ జాబ్ నానా. పని చేసి అలసిపోయినావా? వాటర్ కావాలా? ఓ హెల్ప్ మమ్మదా. ఓకే విహాన్, ఇక్కడ పెట్టు. అన్నం అక్కడ పెట్టేసి మిగిలింది పైన. ఓకే నువ్వు సర్వ్ యువర్, వెళ్ళి పెట్టుకోపా. నీకు ఎంత కావాలో పెట్టుకో. అన్నం పెట్టుకో విహాన్. వెరీ గుడ్ నాన్న, గుడ్ జాబ్ విహాన్. మిరపకాయలు ఏరుకొని పెట్టుకుంటున్నాడు చూడాడు. వెరీ గుడ్. కూర్చొని తినిపో. ఇంకా ఇక్కడ కూర్చో. సిటీ. గుడ్ జాబ్ విహాన్, వెరీ గుడ్. నీకు నువ్వు చేసుకొని తింటున్నావు. సూపర్, వెరీ గుడ్ నాన్న, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ.
ఈ రోజు మన ఇండియా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటుంది. విహాన్ కూడా ఇంకొక అడుగు ముందుకేసి నేను కూడా డిపెండెంట్ కాదు ఇండిపెండెంటే అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఎలా అయితే మన కంట్రీ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తుందో అలానే ఈ ఆటిజం కిడ్స్ కూడా ప్రతిరోజు ఫైట్ చేస్తూనే ఉంటారు వాళ్ళ ఇండిపెండెంట్ కోసం. అండ్ ఎవ్రీ లిటిల్ విక్టరీ ఈస్ వర్త్ సెలబ్రేటింగ్. జై హింద్. విహాన్, ఇట్లా అన్నీ నేర్చేసుకున్నానా? ఓకేనా?